సిలిగురి కారిడార్ అని మన భారతదేశానికి చికెన్ స్నెక్ అని కూడా మనం పిలుచుకుంటాం. అక్కడ మన మిలిటరీ తీర్థ ప్రహార్ ఎక్సర్సైజ్ అని మీరు నమ్మరు, మన మిలిటరీ కేపబిలిటీస్ ఎలా అయితే మన ప్రపంచం ముందు పెట్టామో దాన్ని కంటిన్యూ చేసేలాగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఎక్సర్సైజెస్. బట్ రెగ్యులర్ స్పెక్టేటర్స్ కొన్ని డౌట్స్ రావచ్చు. ఇక్కడ స్పెసిఫిక్ గా చికెన్ స్నెక్ దగ్గర ఎందుకు చేస్తున్నారు? పాకిస్తాన్ తో మనకి ఏదైతే అయిందో బంగ్లాదేశ్ తో కూడా అదే అయ్యే అవకాశాలు ఉన్నాయా? అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్ వి గెటింగ్ రెడీ ఫర్ ఎ 3 ఫ్రంట్ వార్? అంటే వెస్టర్న్ బార్డర్ దగ్గర అటు పాకిస్తాన్ తో, ఈస్టర్న్ బార్డర్ దగ్గర ఇటు చైనాతో, మధ్యలో సందట్లో సడేమియాల బంగ్లాదేశ్ తో ఒకేసారి యుద్ధం రాబోతుందో దానికి మనం రెడీ అవబోతున్నామా అంటే దీని సమాధానం చాలా కాంప్లికేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యుద్ధాన్ని రొమాంటిసైజ్ చేయట్లేదు, యుద్ధం జరగాలని కోరుకోవట్లేదు. ఎకనామిక్ గా మనం ముందుకు వెళ్ళాల్సిన టైం ఇది. మన డిఫెన్స్ కేపబిలిటీస్ చూపించాం. కాకపోతే ఈ తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏదైతే ఉందో, తీస్తా నది ప్రవహిస్తుంది అక్కడ నుంచి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ సిక్కిం నుంచి స్టార్ట్ అయ్యి బంగ్లాదేశ్ వరకు వెళ్తుంది. అటు నుంచి బ్రహ్మపుత్ర నది కూడా వచ్చి అదే బంగ్లాదేశ్ లో కలుస్తుంది. కాకపోతే ఓవర్ ద ఇయర్స్ బంగ్లాదేశ్ కి మనమే ఇచ్చింది, అది అస్తిత్వమైన స్వతంత్రమైన. బట్ ఎప్పుడైతే షేక్ హసీనా గారు వెళ్ళిపోయారో, మొహమ్మద్ యూనస్ వచ్చాడో, ఆయన మన భారతదేశం మీద ఎంత కంప్లైంట్ చేసినా చైనా వెళ్ళిన ప్రతిసారి మన మీద పితూరీలు చెప్పి వస్తాడు. ఆ వాటర్ షేరింగ్ సరిగ్గా అవ్వట్లేదని, ఇంకా మాకు నీళ్లు కావాలని. ఆ ఇండస్ వాటర్ నే కట్ చేసి అవతల పాడేసాం. మా దేశ సమగ్రతకి భంగం కలిగిస్తున్నారని తెలిస్తే ఇక్కడ అలాంటి ట్రీటీ కూడా లేదు. సో ఐ డోంట్ నో, యూనస్ అనేవాడు కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ముఖ్యంగా ఇండియాతో డీల్ చేసేటప్పుడు ఇలాంటి సెన్సిటివ్ టైంలో. ఇన్ఫాక్ట్ సిలిగురి కారిడార్ కూడా మనం ఈ టైంలో ఇంత ఎఫర్ట్స్ పెడుతూ ఆ మిలిటరీ ఆపరేషన్స్ చేయడానికి కారణం ఏంటంటే, తెలుసో తెలియకో మనల్ని చూసి అసూయ పడే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్ తుప్పు రేగొట్టిన తర్వాత వాళ్ళు ఇవాళకి తేలుకోవట్లేదు. వాళ్ళు ట్యాంకర్లు పెట్టి ఫోటోలు దిగుతున్నారు, దాని మీద గడ్డి ఎందుకు ములిచిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోటోలో గడ్డి ఎందుకు ఉంది? అసలు ఈ ఫోటోకి అర్థం ఏంటి? అసలు మెటల్ తుప్పట్టాలి కానీ గడ్డి మొలడం ఏంటండి? ఆ బుట్టో వచ్చి పార్లమెంట్ లో అంటాడైనా, పిరికోళ్ళే అర్ధరాత్రి బార్డర్ దాటుతారు, ధైర్యం ఉంటే డే టైంలో రండి అంటే పొద్దున్న 8 గంటలకు వస్తే 12 గంటలకు మీ బార్డర్లు చెరిగిపోతాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే నాకు ఇంకో విషయం అర్థం కావట్లేదు. ఏంటంటే అది పాకిస్తాన్ ఆర్మీ 9 to 5 వర్క్ చేస్తుందా? అంటే టిఫిన్ డబ్బా, మిల్టన్ వాటర్ బాటిల్ వేసుకొని వచ్చి పొద్దున్న వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం వెళ్ళిపోతారా? రాత్రిపూట దుప్పటి దాన్ని పడుకుంటారా? ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. ఈ జోకర్ని కాసేపు తీసి అలా పక్కన పెడితే ఇక్కడ మనం సీరియస్ గా ఆలోచించడం ముఖ్యం. ఎవరితో యుద్ధం కోరుకోకపోయినా కూడా మన బార్డర్ల దగ్గర, ముఖ్యంగా చైనా దగ్గర, బంగ్లాదేశ్ దగ్గర మన కేపబిలిటీస్ ఇవి, మనం రెడీగా ఉన్నాం అని వాళ్ళకి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇష్యూ క్రియేట్ చేసిన చైనా 7 సిస్టర్స్ అంటే మనవి. దాన్ని జాంగ్నాన్ రీజన్ అని వైవిధ్యభరిత అని ఒక పేరు ఇచ్చి దాన్ని పిలుచుకొని దాన్ని మీద అనేసుకుంటే అది ఎలా? అది దాన్ని చైనా సావరెంటీ అని చెప్పి మీ అయ్య జాగిర్ అన్నట్టు పిలుస్తున్నారు, కానీ అక్కడ మాత్రం బ్యాక్ ఆఫ్ అని చెప్పే మూవే తీస్తా ప్రహార్ ఎక్సర్సైజ్. ఏఐని, రోబోటిక్స్ ని ఇన్స్టెంట్ గా బ్రిడ్జ్లు వేసాడు ట్యాంకులు కదలడానికి. నేను చెప్తాను కదా, ఇవన్నీ మన ఇండిజినియస్ సిస్టమ్, సర్వత్రా మన సైన్స్, మన టెక్నాలజీ మనం డెవలప్ చేసినవి. అండ్ దే బీయింగ్ బ్యాటిల్ టెస్టెడ్. చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సిన టైం ఇది. ఇన్ఫాక్ట్ ఇలా చేయడం కయ్యాన్ని కాలు దూడడం కాదు, ఇన్ఫాక్ట్ మీరు రావద్దు అని చెప్పడం. ఎప్పుడు మన భారతీయులు అడుక్కోకూడదు శాంతి కోసం, వాళ్ళు శాంతిని పాటించేలా మన యాక్షన్స్ ఉండాలి. ఇవాళ మన డిఫెన్స్ సిస్టమ్స్ చేసేవే. అటు జైశంకర్ గారు స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నా, స్ట్రాంగ్ యాక్షన్స్ వేసుకుంటున్నా, తాలిబాన్లతో కలిసారు. ఇవాళ అమీర్ ఖాన్ గారితో మాట్లాడారు ఫోన్ లో. యాక్టర్ అమీర్ ఖాన్ కాదు, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వ్యక్తి అయిన జైశంకర్ గారి కౌంటర్ పార్ట్, ఆయనతో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఫోన్ లో మాట్లాడారు. ఇది ట్రాక్ 1 డిప్లొమసీ కిందకి వస్తుంది. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? మీలో చూసే వాళ్ళలో చాలా మంది మైండ్ లో క్వశ్చన్ కూడా ఉంటుంది, తాలిబాన్లతో ఫ్రెండ్షిప్ ఏంటి? వాళ్ళ ఆడవాళ్ళ పట్ల వాళ్ళ ఐడియాలజీ ఎంత ఫండమెంటల్ గా ఉంటుందో మనకు తెలుసు కదా. అంటే మీ అందరికీ ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నా, అండ్ ఇది ఇప్పటి నుంచో మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా వినండి. ఇది జియో పాలిటిక్స్ అనేదాన్ని మీరు మొరాలిటీ లెన్స్ లో చూడకండి. అంటే మన బార్డర్ లోపల మన వాళ్ళు అనుకున్నప్పుడు మన కోసం మనం చాలా స్ట్రాంగ్ గా నిలబడాలి, ఎలాంటి డిస్కోర్స్ అయినా ఉండాలి. కానీ వేరే దేశం గురించి మనం ఆలోచించేటప్పుడు మాత్రం ఎప్పుడు మన నేషన్ మనకు ముందు ఉండాలి, నేషన్స్ ఇంట్రెస్ట్ ముందు రావాలి. భారతదేశం అంటూ ఉంటేనే కదా మనం అనేవాళ్ళు ఉంటాం. ఇప్పుడు మీకు ఇది ఎలా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తో చెప్తే మీకు అర్థమవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగా వినండి. మనం ఒక 7 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఇయర్ ఇస్ 2018. షేకా లతీఫా గారు అని చెప్పి ఆవిడ అప్పటి దుబాయ్ రూలర్ డాటర్. ఆవిడ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గారు. ఆయనకి 20 మంది పిల్లలు ఉంటే షీఈ్ వన్ ఆఫ్ ద డాటర్స్. ఆవిడ దేశంలోనే ఆవిడని బంధించి పెట్టారని, ఆవిడకి ఫ్రీడమ్ లేదని ఆవిడ ఫీల్ అయ్యి, ఇండియా చాలా పెద్ద డెమోక్రసీ, అక్కడ హ్యూమన్ రైట్స్ ఉంటాయి, నన్ను వాళ్ళు ఆదుకుంటారు అని నమ్మి పారిపోయింది ఆవిడ. ఒక ఫిన్లాండ్ కి సంబంధించిన ఆవిడ మార్షల్ ఆర్టిస్ట్ టీచర్ తో అండ్ ఒక ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తో ఆవిడ ఒక షిప్ ఎక్కి దాన్ని ఇండియా వైపుగా తిప్పి, వన్స్ ఇండియాలో ఆ యాట్ దిగ్గానే అక్కడ నుంచి యూఎస్ జంప్ అయిపోదామని చూసారు. ఆ రూలర్ ఎవరైతే ఉన్నారో మన మోదీ గారికి ఆ టైంలో కాల్ చేసి, నాకు ఇలా సిచ్యువేషన్ ఉంది, మా అమ్మాయి పారిపోతుంది, ఆవిడని మాకు అప్పచెప్పండి అంటే వెంటనే మోదీ గారు యాక్షన్ తీసుకున్నారు. ఏం చేయాలని ఆలోచించి, మనకి మిడిల్ ఈస్ట్ లో ఉండే రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి ఈ టైంలో అని ఆయన నమ్మి భారతీయుల కోసం డెసిషన్ ఆయన తీసుకున్నారు. ఆ యాట్ 50 కిలోమీటర్ల అవతల ఉండగానే కోస్ట్ గార్డ్స్ తో ఆపించి ఆ షేకా లతీఫా గారిని అక్కడ పట్టుకొని ఆవిడ మళ్ళీ దుబాయ్కి పంపించేశారు. తర్వాత ఏమైందో ఈ కథలో మనకు అనవసరం. కానీ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కానీ, మొరాలిటీ ప్రీచర్స్ కానీ చూస్తే భారతదేశం ఇలా చేసి ఉండకూడదు,
ఆవిడ్ని మన నేల మీద పెట్టుకొని ఆవిడ అడిగింది చేసి ఉండొచ్చు కదా అంటే అది మన నేషనల్ ఇంట్రెస్ట్కి మంచిది కాదు. ఇన్ఫాక్ట్ ఈ విషయాన్ని ఇండియా డైరెక్ట్గా బయటికి కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. సో ప్రస్తుతానికి ఇది స్పెక్యులేషనే, కానీ బయట ఏ న్యూస్ పేపర్ అయినా మీరు తీయండి, దే హ్యావ్ రిటన్ దిస్. అండ్ ఇది కొత్త విషయం కాదు, మన దేశం కోసం మనం చేసిన విషయం. మన చాణక్య నీతి మనకి ఏం చెప్తుంది? రాష్ట్ర సర్వోపరి, మన దేశం మనకు ముందుండాలి. అదే ఆ రోజు విష్ణుగుప్త చాణక్య గారు చెప్పారు. ఆయన్ని కౌటిల్య అని కూడా పిలుస్తారు. హీస్ ఫ్రమ్ 4th century బిఫోర్ కామన్ ఎరా. చంద్రగుప్త మౌర్య టైంలో ఉండేవాళ్ళు ఆయన. అండ్ ఇంకొక విషయాన్ని ఆయన చాలా బలంగా నమ్మేవాళ్ళు, సామ్ ధాన్ దండ్ భేద్, ఏదైనా చేయండి దేశాన్ని రక్షించుకోండి అని. ఇన్సెంటివైజ్ చేయండి, బెదిరించండి, లేదా సీక్రెట్ గా పనిచేయండి, ఏం చేసినా దేశం కోసమే అని ఆయన చెప్పారు ఆ రోజు. ఫ్రెండ్లీ నేషన్స్ తో అయినా మనం లివరేజ్ పెట్టుకునే మాట్లాడాలి. స్టేట్స్ క్రాఫ్ట్ లో ఎప్పుడు ఒక లీడర్ ఎమోషనల్ గా ఉండకూడదు అని చాణక్య నీతి మనకి చెప్తుంది. మోదీ గారు కొంచెం కష్టమైన ఆ రోజు అదే ఫాలో అయ్యారు. అందుకే ఇవాళ ఇండియా 2 దేశాలతో ఎలా డీల్ చేస్తుందో మనం మాట్లాడుతూ ఈ చాణక్య నీతి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మనం చూద్దాం. ఒకటి జైశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ తో వ్యవహరిస్తున్న తీరు, 2 మన డిఫెన్స్ ఫోర్సెస్ బంగ్లాదేశ్ తో చైనాతో వ్యవహరిస్తున్న తీరు, ఈ రెండింటిని ఇన్ కాంటెక్స్ట్ మనం మాట్లాడదాం. అండ్ టర్కీకి మనం ఇచ్చిన ధీటైన సమాధానం ఒకటి, ఎవరినైతే టర్కీ ఆ దేశానికి పంపించిందో డ్రోన్ ఆపరేటర్స్ లా మన దేశ వ్యవస్థని కూల్చడానికి, వాళ్ళని మనం కూల్చేసాం. ఇవాళ దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే ఇంటర్నేషనల్ గా జరిగే ఇష్యూస్ ఇండియాని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, లోకల్ గా జరిగే ఇష్యూస్ ఏంటి, నేషనల్ గా జరిగే ఇష్యూస్ ఏంటి, ప్రతి ఒక్కటి ఒక 15-20 నిమిషాలు వీడియోలో చేసి అందరికీ అర్థమయ్యేలా మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే మన ముందు జైశంకర్ గారి నుంచి మొదలు పెడదాం. అమీర్ ఖాన్ ముత్తాకి అని ఆయన అక్కడి ఫారెన్ మినిస్టర్ అనుకోండి ఆఫ్ఘనిస్తాన్కి, కాకపోతే తాలిబాన్ గవర్నమెంట్ అక్కడ. ఆ వ్యక్తితో ఫోన్ చేసి మాట్లాడారు, ట్రేడ్ని ఎలా పెంచాలి మనం. ఇరాన్లో ఏదైతే భారతదేశం పోర్ట్ ఒకటి కట్టిందో, చబాహర్ పోర్ట్ అని ఉంటుంది గ్వాదర్ పోర్ట్ పక్కన, అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ బిజినెస్ చేయడానికి భారతదేశంతో కానీ వేరే దేశాలతో కానీ మన ఇంటర్నల్ సెక్యూరిటీ మనం ఎలా చూసుకోవాలి అనే విషయం మీద, ప్లస్ పాకిస్తాన్ ఎలా డీల్ చేయాలి. ఎందుకంటే పెహల్గాం జరిగిన తర్వాత అమెరికా లాంటి దేశం కూడా ఆ న్యూస్ పేపర్లో, ఆ మీడియా అవుట్లెట్స్ లో పాకిస్తాన్ వత్తాసు పలికింది. పాకిస్తాన్ చేసిందా అనే ఒక నెరేటివ్ నడిపింది. బట్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ముందుకు వచ్చి తీవ్రంగా ఖండించింది పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని. అండ్ తాలిబాన్లకి ఇండియా అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనే క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తాను మీకు ఈ వీడియోలో. బట్ దానికన్నా ముందు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటి ట్రాక్ 1 డిప్లొమసీ నడుస్తుంది. అండ్ ఈ ట్రాక్ 1 డిప్లొమసీ ఏంటి అంటే ఇద్దరు గవర్నమెంట్ హై పొజిషన్స్ లో ఉండే వాళ్ళు మాట్లాడుకుంటే దాన్ని ట్రాక్ 1 అంటారు. ఇదే అఫీషియల్స్ వేరే దేశంలో కొంచెం అన్అఫీషియల్ గా మాడితే ట్రాక్ 1.5 అంటారు. సో అలా లెవెల్ దిగే కొద్దికి ట్రాక్ 2, ట్రాక్ 3 అలా వెళ్తుంటది. సో 2 దేశాలు ట్రాక్ 1 లో ఉన్నాయంటే ఆ దేశాల మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది అని దాని అర్థం. అండ్ ఇండియా కూడా కొంచెం టచ్ మీ నాట్ లాగే ఉంది, మరీ ఫ్రెండ్షిప్ కూడా చూపించలేదు. ఎప్పుడైతే తాలిబాన్ 2021లో ఆ దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి లాగేసుకున్నారో అప్పటి నుంచి సేఫ్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసాం. డైరెక్ట్ కాల్ నడవలేదు దాని తర్వాత. ఇన్ఫాక్ట్ కాబుల్లో మనకు ఉండే ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీని మనం మూసేసాం. ఓన్లీ ట్రాక్ 2 డిప్లొమసీ నడిచేది. ఈ కేసర్ గానీ, ఈ డ్రై ఫ్రూట్స్ గానీ, ఈ బైలాటరల్ ట్రేడ్ అది జరిగేది. ఏదో అక్కడక్కడ June 22లో హ్యూమానిటేరియన్ ఎయిడ్ అని కొంచెం హెల్ప్ చేసాం. ఈ సంవత్సరం జనవరిలోనే మన విక్రమ్ మిశ్రీ గారు వెళ్ళారు. ఏప్రిల్లో మన ఇండియన్ ఎన్వాయ్ ఒక అతను వెళ్ళి కలిశారు, ఆనంద్. బట్ ఇప్పుడు మనం ఇలా మాట్లాడడం ద్వారా సెన్సిటివ్ టైమ్స్ లో ఉన్నాం కదా మనం. అటు పాకిస్తాన్ కానీ, ఇటు చైనా కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ ఎవరి పన్నాగం వాళ్ళు పన్నుతున్నారు. ఇలాంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు లష్కరే తయ్యబాని కానీ, ఈ జైషే మొహమ్మద్ కానీ ఈ ఎలకల్ని దాయకుండా, చైనా ప్రాజెక్టులు అక్కడ రాకుండా మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నట్టు. మీకు ఒకటి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అటు USA, ఇటు యూరోపియన్ యూనియన్, ఇటు రష్యా, ఇలాంటి దేశాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ ఐసోలేట్ చేసిన ఈ టైంలో మనం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి మన మీద ఉండే రెస్పెక్ట్ ఇంకో 10 పెరుగుతుంది. ఆల్రెడీ చాలా రెస్పెక్ట్ ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇప్పటి గురించి మాట్లాడడం కాదు, డైరెక్ట్ 1947కి వెళ్ళిపోవాలి. మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి మనకు ఆఫ్ఘనిస్తాన్ తో రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే, అప్పటి కింగ్ జఫర్ షా అని ఉండేవాడు. 1950లోనే మనం డిప్లొమసీ ఓపెన్ చేసాం. అండ్ అప్పటి ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ ఒక దేశంలా కూడా రికగ్నైజ్ చేయలేదు. బట్ ఇండియాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండేది. ఇండియా కూడా కుదిరిన దగ్గరలా హెల్ప్ చేసేది. బట్ ఎప్పుడైతే 1973 వచ్చిందో, ఈ కింగ్ ను ఓవర్ త్రో చేసి ప్రెసిడెంట్ గా కూర్చుని కూర్చున్నాడు మొహమ్మద్ దావుద్ ఖాన్. ఈయన టైంలో USSR కి ఎక్కువ లీన్ అయ్యేది ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఇండియా కూడా సోవియట్ యూనియన్ తో కొంచెం ఫ్రెండ్షిప్ ఉండేసరికి ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఇస్ అ ఫ్రెండ్ అంటారు కదా, అలా అయింది. ఇది ఎప్పుడు, ఇది 1973 నుంచి 78 మధ్యలో. 79 వచ్చేసరికి సోవియట్ యూనియన్ దీన్ని ఆక్రమించుకుందాం అని చూసింది, ఇన్వేట్ చేసింది కూడా. ఇండియా అప్పుడు సైలెంట్ గా ఉంది, టచ్ మీ నాట్ లాగే బిహేవ్ చేసింది. అక్కడ కమ్యూనిజం ఇక్కడ కూడా వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ పవర్ లోకి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో. నూర్ మొహమ్మద్ తరాకి అని అప్పటి లీడర్ ఆయన. ఇండియా అఫీషియల్ గా ఇన్వేషన్ ని కండెమ్ చేయలేదు, రష్యాతో ఉంది కదా ఇండియా ఆ టైంలో. సో మన డిప్లొమసీకి, మన చాణక్య నీతికి దాని మీద కమెంట్ చేయడం అడ్డొచ్చింది. వీడియో బిగినింగ్ నుంచి ఒకటే మాట అంటున్నా, మీరు ఈ లెన్స్ లో చూడడం అలవాటు చేసుకోండి. ఇండియా కమ్స్ ఫస్ట్. మన ఒపీనియన్ ఉండాలన్నా, మన కమెంటరీ ఉండాలన్నా దేశం ఉండాలి. నేషన్ బలంగా నిలబడాలంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే యుగోస్లేవియాకి పట్టిన గతి పడుతుంది, బాల్కనైజేషన్ జరిగిపోతుంది, ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్ అయిపోతుంది. అందుకే ఈ ద్రవిడియన్ ఐడియాలజీ కోర్ లోకి వెళ్ళినప్పుడు ఐ విల్ హ్యావ్ మై ప్రాబ్లమ్స్. మీరు మీ రైట్స్ కోసం పోరాడండి, సోషల్ జస్టిస్ అనండి, మనకి రావాల్సిన ఎంపీ సీట్లు రావాలనండి. కానీ శ్రీలంక ఇష్యూ దగ్గర కానీ, మనం భారతదేశంతో సెపరేట్ అన్నప్పుడు కానీ, ఈ ద్రవిడ నాడు అనే ఐడియాలజీ వచ్చినప్పుడు కానీ, సెపరేట్ అయిపోదాం అనే థాట్ వచ్చినప్పుడు
చేసినప్పుడు కానీ దాన్ని కూడా ఈ లీడర్స్ ఖండించాలి. తర్వాత 1990లో పెద్ద సివిల్ వార్ జరిగింది, తాలిబాన్లు ఎక్కేశారు, ప్రజలకు అది నచ్చలేదు. ఇన్ఫాక్ట్ సెప్టెంబర్లో న్యూయార్క్లో ట్విన్ టవర్ ఇన్సిడెంట్ తర్వాత అమెరికా వాళ్ళు వచ్చి తాలిబాన్లు బయటికి తరిమేసినప్పుడు అక్కడి ప్రజలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ టైంలో వాళ్ళు ఒక డెమోక్రసీని సెటప్ చేసి ఇచ్చేసి అక్కడ హమీద్ కర్సాయ్ అనే వాడిని కూర్చోబెట్టి 2014 వరకు, దాని తర్వాత అష్రఫ్ ఘనీ ఆయన మళ్ళీ 2014 వరకు రూల్ చేయడం. ఈ టైంలో చాలా ఫ్రెండ్లీ టైజ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో పెట్టుకోవడం. అండ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ స్నేహం అనేది జియో పొలిటికల్ గా మనకు చాలా ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే మన చుట్టూ హాస్టైల్ నైబర్స్ ఉన్నారు, ఎంత చెప్పినా వినని ఎదవులు ఉన్నారు. నేను ఈ స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడను కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వచ్చేటప్పటికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. మన దేశాన్ని ఎలా చీల్చేద్దాం, ఎలా ముక్కలు చేసేద్దాం, ఎలా యుద్ధం చేసేద్దాం, వీళ్ళు ఇంత ఎదిగా ఎలా ఎదిగేస్తున్నారు. చైనా వాడైతే వీళ్ళు మన దాకా రీచ్ అవ్వకూడదని, బంగ్లాదేశ్ వాళ్ళైతే వీళ్ళు మన దాకా లాగేద్దామని, పాకిస్తాన్ వాళ్ళైతే వీళ్ళని మనతో చంపేద్దామని ఎవడి స్కెచ్ ఆడేసుకొని కూర్చొని ఉన్నాడు. ఇలాంటి టైంలో ఇదే జియోగ్రఫికల్ ఏరియాలో మనకు ఒక ఫ్రెండ్లీ నైబర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇరాన్ని కూడా చాలా మంది అంటుంటారు, ఇది పాకిస్తాన్కి ఇరాన్కి తేడా ఏంటి, రెండు దేశాల్లో ఉగ్రవాదులు ఉన్నారు కదా, ఇక్కడ లష్కరే తైబా ఉన్నట్టు అక్కడ హమాస్ ఉంది కదా, ఇజ్రాయెల్ మనం సపోర్ట్ చేయాలి, హమాస్ మనం ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి అంటారు. నాకు పర్సనల్గా ఇజ్రాయెల్ అంటే చాలా ఇష్టం. ఇజ్రాయెల్ ప్రజల రెసిలియన్స్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. బెంజమిన్ నెతన్యాహు గారు మనకి చాలా స్ట్రాటజిక్ పార్ట్నర్. కాకపోతే అనవసరంగా మనకి ఇరాన్తో గొడవ లేనప్పుడు మనం ఇరాన్తో వెళ్ళి గొడవ పెట్టేసుకోకూడదు. స్ట్రాటజిక్ గా మన దేశం ఉండడానికి అది అంత మంచిది కాదు. అందుకనే మన ఇరాన్ దగ్గర న్యూట్రల్ గా ఉండాలి, అవకాశం వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా కూడా ఉండాలి. పైగా మీరు ఇరాన్ని తీసుకెళ్లి దరిద్రమైన పాకిస్తాన్ తో కంపేర్ చేయకండి. నక్కకి నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంది ఈ రెండు దేశాలకి. ఇక్కడ ఉగ్రవాదాన్ని స్టేట్ స్పాన్సర్ చేస్తున్నట్టు ప్రూఫ్లు ఉన్నాయి మనకి, ప్రపంచానికి తెలుసు. ఈ బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు, హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు, మసూద్ అజర్ ఎక్కడున్నాడు, ఎవరి అండర్ లో ఉన్నాడు. అండ్ పాకిస్తాన్ ప్రజలు మంచోళ్ళు కదా, వాళ్ళని దీన్ని బయట పెట్టండి అంటే మౌలానా మసూద్ అజర్ సాబ్ అని ఎవడు పిలుస్తున్నాడు, పాకిస్తాన్ సివిలియన్స్ కాదా పిలుస్తున్నది. కైండ్లీ డోంట్ గెట్ దిస్ ఆర్గ్యుమెంట్. వాళ్ళని చిన్నప్పటి నుంచి దీన్ని చదివించి పెంచుతారు. వీళ్ళు కాఫీర్లని, వీళ్ళు బ్రతకూడదని వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి. సో ఈ సిల్లీ ఆర్గ్యుమెంట్ ఎవరు తీసుకురాకూడదు. సిమిలర్లీ తాలిబాన్లు వాళ్ళు ఏవైనా అవనివ్వండి, ఇది నేను జీవిత సత్యం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనలో చాలా మంది సినిమాలు చూస్తాం కాబట్టి పూరి జగన్నాథ్ గారు రాసిన ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధం చేతగానోడే ధర్మం గురించి మాట్లాడతాడు అని. అలాగే చాణక్య నీతి తెలియని వ్యక్తి మొరాలిటీ గురించి మాట్లాడతాడు. వరల్డ్ కానీ జియో పాలిటిక్స్ కానీ ఇట్స్ మచ్ మోర్ కాంప్లెక్స్ దాన్ మొరాలిటీ. మొరాలిటీ అనేది దాని సర్ఫేస్ మీదకి వస్తుంది. ఇంకా డీపర్ లేయర్స్ లోకి మనం వెళ్తే, మీరు అడవుల్లోకి వెళ్ళి సింహం జింక్ ఎందుకు తింటది, అది తినేసి మిగిలింది హైనాస్ ఎందుకు తింటాయి, లెపర్డ్స్ చెట్లెక్కి ఎందుకు తింటాయి, ఏనుగులు గుంపులుగా ఎందుకు ఉంటాయి, క్రొకొడైల్ మోసం ఎందుకు చేస్తుంది, ఇదంతా ఇమ్మోరల్ కదా, అందరూ కలిసి కట్టుగా ఉండొచ్చు కదా అంటే అది కుదరదు కదా. జంగిల్ కి నేచర్ ఇచ్చిన రూల్స్ ఉంటాయి. అలాగే జియో పాలిటిక్స్ కూడా నేచర్ ఇచ్చిన రూల్స్ ఇవి. అభిజిత్ చౌడా గారు ఒకటే మాట అన్నారు, ఇదంతా చాలా పెద్ద ఓషన్ లా మీరు అనుకోండి, రకరకాల ఫిష్ ఉంటాయి, కొన్ని కోట్ల ఫిష్లు ఉంటాయి. ఒక ఫిష్ ఇంకో ఫిష్ ని తింటది, మరికొన్ని ఫిష్ గుంపులుగా వెళ్తుంటాయి, పెద్ద పెద్ద తిమింగిలాలు ఉంటాయి. ఆ తిమింగిలాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని ఎనిమీ ఫిషెస్ కూడా జత కట్టి గుంపులుగా వెళ్తుంటాయి. ఇదంతా రూల్ ఆఫ్ ద నేచర్ అంతే. మనం కూడా మన దేశం ఉండాలన్నా, ఈ బార్డర్లు చెరిగిపోకూడదన్నా, మనం గ్లోబల్ సూపర్ పవర్ అవ్వాలన్నా నేను దాన్ని నమ్ముతా. నేను ఇవాళ అవ్వకపోవచ్చు, చాలా వెనకబడి ఉండొచ్చు, బట్ సివిలైజేషనల్ కాన్షియస్నెస్ ని ఎంత అనగదొక్కాలని చూసినా మనం లేచి నిలబడిన రెసిలియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఎంత మంది చెరిపేద్దాం అనుకున్నారు మన సివిలైజేషన్ ని, మన అస్తిత్వాన్ని. ఇవాళకి ఇలా నిలబడి ఉన్నామంటే అదే ఒక అచీవ్మెంట్. 2030 కావచ్చు, 2040 కావచ్చు, 2050 కావచ్చు, 2100 సంవత్సరానికి అవ్వచ్చు, బట్ మనం అవుతాం. ఇది ఇవాళ మనం నమ్మాలి. రేపు పొద్దున్న మన నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చెప్పుకుంటారు. ఒకనొక టైంలో భారతదేశాన్ని గ్లోబల్ పవర్ లో కూడా అనుకోని ఉండరు. ఇవాళ మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే మన పూర్వీకులు చేసిన దానికి ప్రతిఫలం అది అని. అది జరగాలంటే నేను ప్రతి వీడియోలో ఒక మాట అంటా, ఎవరి పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి, చాణక్య నీతిని నమ్మాలి, మన దేశం ముందనుకోవాలి. సామ్, దాన్, దండ్, బేద్ ఏదైతే ఉన్నాయో ఈ నాలుగు చేసైనా సరే మన దేశాన్ని పైకి తీసుకెళ్లి నిలబెట్టాలి. ఇది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఇవాళ టర్కీ లాంటి దేశాలు ఉన్నాయి, స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి మరీ భారతదేశాన్ని కొడదాం అనుకుంటున్నాయి. ఏదో డ్రోన్లు పంపించేశారు, కార్గోలు దింపారు అంటే కాదు కదా. మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ డ్రోన్ ఆపరేటర్స్ దగ్గర పాకిస్తాన్ గడ్డ మీద మురీద్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దాన్ని డ్రోన్ క్యాపిటల్ అంటారు. అక్కడ సుమారు 350 డ్రోన్లను దింపి రకరకాల డ్రోన్ ఆపరేటర్స్ అక్కడ పెట్టి స్వామ్ టార్గెట్ కోఆర్డినేషన్ అని ఉంటుంది. అంటే వన్స్ డ్రోన్లు గాల్లోకి లేచిన తర్వాత పాకిస్తాన్ బార్డర్ దాటి భారతదేశంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలా మెన్యూవర్ చేయాలి అని పాకిస్తాన్ వాళ్ళకి చెప్పడానికి, పాకిస్తాన్ వాళ్ళకి అసిస్ట్ చేయడానికి, అక్కడ వాళ్ళే స్వయంగా ఉండి చేయడానికి టర్కీ పంపించింది. ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏదైతే ఉందో దాన్ని మనం చాలా బలంగా చేస్తాం. ఈ జీపీఎస్ స్పూఫింగ్ అది చేసి లాగేస్తాం ఆ డ్రోన్ని. అది కూడా చేయకుండా ఆ డ్రోన్ల నాలెడ్జ్ తో ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళని పంపించి మరి భారతదేశాన్ని నాశనం చేయండి అని టర్కీ పంపించింది. మిషన్ ప్లానింగ్ నుంచి మిలిటరీ స్ట్రాటజీస్ వరకు అన్ని చెప్పించింది. పాకిస్తాన్ అనేది సెక్యూరిటీ స్టేట్. అంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి తిండికి దికానం లేకపోయినా కూడా వాళ్ళు డబ్బులన్నీ తీసుకెళ్లి మిలిటరీలో వేస్తారు. అయినా కూడా ఎక్స్ట్రీమ్లీ వీక్ ఆర్మీ వాళ్ళది. ఈ సోంగర్ డ్రోన్స్ ఏవైతే 7th 8th మన దేశంలోకి వచ్చాయో మన వాళ్ళు ఏం చేశారు, సింపుల్ గా 7th బ్యాగ్ వేసుకొని జెట్లెక్కి బయలుదేరినప్పుడు 7th అర్ధరాత్రి వీళ్ళు ఎక్కడి నుంచి అయితే ఆపరేట్ చేస్తున్నారో ఆ మురిదిని నేలమట్టం చేశారు. ఈ టర్కీకి సంబంధించిన ఆపరేటర్స్ కూడా ప్రాణాలు వదిలేశారు. ఆ రోజు ప్రాణాలకు తెగించి వచ్చారు కదా భారతదేశాన్ని ఏదో చేసేద్దామని, వాళ్ళ ప్రాణాలే పోయినాయి.
అండ్ నెంబర్ 2, ఏదో మనం నేటో ఇబ్బందుల్లో పడతామా అని చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ మీరు ఆర్టికల్ 4, 5 నేటో తీస్తే అక్కడ జరిగింది టర్కీలో కాదు, ఫారెన్ వెజల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, పాకిస్తాన్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉంది, పాకిస్తాన్ నేటో నేషన్ కాదు. ఇన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎటువంటి నేటో సిద్ధాంతాలని ఉల్లంఘించలేదు. అట్ ద సేమ్ టైం మనం మర్చిపోలేదు, మన చాణక్య నీతి మనకి ఏం చెప్పిందో, మన కౌటిల్య గారు మనకి ఏం చెప్పారో మనం అదే చేస్తున్నాం. డైరెక్ట్ గా ట్రాక్ టు ఒఫెన్సివ్ లోకి దిగిపోయాం. ఇవాళ ఇటు జేఎన్యూ లాంటి యూనివర్సిటీ, అటు జామియా మిలియా లాంటి యూనివర్సిటీస్ కూడా ఏవైతే ఎంఓయూలు సైన్ చేసేవో వాళ్ళ యూనివర్సిటీస్ తో టక్కని కట్ చేశారు. ఏ విధంగా అయితే పైసలు ₹1 ఇండియా నుంచి అటు వెళ్లకుండా అన్ని విధాలుగా కట్ చేస్తున్నాం. ఈ టూరిజం పడిపోయింది. సెలబీ ఏవియేషన్ అని చెప్పి ఇక్కడ దుకాణం ఓపెన్ చేసుకున్నారు. గ్రౌండ్ ఏవియేషన్ సంబంధించి దాని సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని రివోక్ చేశాం. అన్నిటికన్నా ముఖ్యంగా సుమయ్య ఎర్దోగాన్ అని చెప్పి ఆయన కూతురు, ఈవిడ కంపెనీ 20% పడిపోయింది దాని షేర్ ప్రైస్. ఆ కంపెనీ ఆవిడ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు కూడా ఇక్కడ తీయడం అనవసరం. కానీ ఈ డ్రోన్ల కంపెనీ ఏదైతే ఉందో, ఏవైతే డ్రోన్లు ఇండియాకి వచ్చాయో దానికి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అయినా, ఆయన కంపెనీ పేరు కూడా BAYKAR, బేకార్ డ్రోన్స్ అని ఉంది. వాళ్ళు తెలిసి పెడతారో తెలియదు కానీ నిజంగా అవి బేకార్ డ్రోన్లే. ఒక్క డ్రోన్ కూడా ఒక్క టార్గెట్ ని కూడా కొట్టలేదు. గాల్లోనే లాగిపెట్టి కొట్టాం మనం. ఇది చెప్పాల్సిన విషయం అవ్వకూడదు. కానీ భారతదేశంలో అమెజాన్ కి, ఫ్లిప్కార్ట్ కి, యూబాయ్ కి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒక నోటీస్ పంపించింది, మీ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్లు అమ్మకూడదు అని. ఈ ప్లాట్ఫామ్ ని పక్కన పెట్టండి, ఆ పాకిస్తాన్ ఫ్లాగ్లు ఎవరు కొంటున్నారు? ఆ కొనే వాళ్ళు 0.5 ఫ్రంట్ కాదా? మన దేశంలోనే ఉంటూ అదే బంగ్లాదేశ్ వాళ్ళు, అదే పాకిస్తాన్ వాళ్ళు 2-3 కోట్లకి పైగా ఉన్నారు. ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఎవరికి కనబడకుండా పనిచేస్తూ వాళ్ళు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. దేశంలోనే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఈ కుకీస్ గానీ, రోహింగ్యాస్ గానీ, బంగ్లాదేశ్ వాళ్ళు గానీ, పాకిస్తాన్ వాళ్ళు గానీ మన దేశం మొత్తాన్ని స్కాన్ చేసి ఎవరి దేశాలకు వాళ్ళని డిపోర్ట్ చేసే టైం మనకు వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఈ ఎంటైర్ చాణక్య నీతి కాన్సెప్ట్ మీద, ఇండియా తీసుకుంటున్న స్ట్రైడ్స్ మీద వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? నేను ఏదైనా మిస్ అయి ఉన్నా కూడా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. కింద కామెంట్స్ లో మంచి డిస్కషన్ ఫోరం లో మనం పెడదాం. ఒకరి అభిప్రాయంలో ఒకరు డిస్కస్ చేద్దాం. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్ని లొకేషన్స్ కి చైనా పేర్లు మార్చడానికి చూస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ 14, ఆప్షన్ బి ఇస్ 19, ఆప్షన్ సి ఇస్ 27, ఆప్షన్ డి ఇస్ 33. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎ గ్రేట్ ప్లేస్. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన టిక్ మార్క్ అండ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్. వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా ఇద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, దట్ ఈస్ అ ప్లేస్ టు బి. కైండ్లీ కమ్ అండ్ ఆన్సర్. ఒకవేళ ఇక్కడ లేకపోయినా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ అయితే అక్కడ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ వీడియోని మీరు చూసారా? డొనాల్డ్ ట్రంప్ గారు రీసెంట్ గా దోహాకి వెళ్ళినప్పుడు బహిరంగంగా ఆయన ఏమంటారు? ఇండియాకి బిజినెస్ ఇవ్వద్దు, అక్కడ ఉండే కంపెనీస్ పీకేయండి, వాళ్ళకి బిజినెస్ ఇవ్వద్దు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారని చెప్పి నేను డైరెక్ట్ గా చెప్పాను టిమ్ కుక్ తో అని డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు. దాని గురించి, దాని పర్యవసానాల గురించి మొత్తం మాడుతూ ఒక వీడియో నేను చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. దాని ఐకార్డ్ ఇస్ హియర్. ఒకవేళ ఇక్కడ ఐకార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. చెక్అవుట్ చేయండి. దీన్ని వెరీ ఇంపార్టెంట్ వీడియో. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోస్ లో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఆయన ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, రోజు నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఏ రోజు గ్యాప్ లేకుండా టు గివ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్ నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ వీడియో. అండ్ వీఆర్ బిల్డింగ్ అ కమ్యూనిటీ. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే నా వీడియోస్ డైలీ వస్తాయి. లోకల్ టాపిక్స్ నుంచి ఇంటర్నేషనల్ టాపిక్స్ వరకు నేషన్ ఫస్ట్ అప్రోచ్ తో మీరు డైలీ అప్డేట్ అయి ఉందాం అనుకుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ. బోలో భారత్ మాతా కీ.